ఓం శాంతి 10/3/2026 సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అన్నింటికంటే పెద్ద జబ్బు దేహ అభిమానం. దీని ద్వారానే క్రింద పడిపోయారు. అందువలన ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీకు కర్మాతీత స్థితి ఎప్పుడు వస్తుంది? జవాబు: యోగ బలము ద్వారా కర్మ భోగంపై విజయం ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తిగా దేహి అభిమానులుగా అయినప్పుడు కర్మాతీత స్థితి తయారవుతుంది. ఈ దేహ అభిమానం అనే రోగం అన్నింటికంటే పెద్ద రోగం. దీనివలననే ప్రపంచమంతా పతితమైపోయింది. దేహి అభిమానులుగా అయితే ఆ ఖుషి, నశ ఉంటుంది, నడవడికలు కూడా చక్కబడతాయి. పతితంగా కావటానికి దుఃఖము, అశాంతి, చింతలు, రోగాలు అన్నింటికీ ఆధారం ఏమిటి అంటే దేహ అభిమానమే. దేహ అభిమానం కారణంగా పాపాలు చేశాము, పాపాల కారణంగానే ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాం. బాబా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు, మీరు కాని దానిపైన అభిమానం ఉంచుకొని ఇన్ని పొరపాట్లు, ఇన్ని దుఃఖాలకు మూలము, వీటికంతటికీ కారణం దేహాభిమానం. కాబట్టి ఇప్పుడైనా మీ పైన మీరు తెలుసుకున్నారు ఆత్మ అని. ఇప్పుడైనా ప్రతి సెకండు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, నేనాత్మ, నేనాత్మ, నేనాత్మ కోసం జీవించాలి, శరీరం కోసం కాదు. అవి నౌకర్లను ఎలా చూసుకోవాలో అలాగే చూసుకోవాలి. వాటి ద్వారా అంటే నౌకర్ల ద్వారా మనకు కావలసినటువంటిది ఆత్మకు సంపాదన చేసుకోవాలి, ఆత్మ లాభపడాలి, ఆత్మ ఇప్పుడు కూడా ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండాలి. కాబట్టి దేహాభిమానం, పరాయి దానిపైన ప్రేమ వదిలేయండి అంటున్నారు బాబా. అప్పుడే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. పాట: రాత్రి ప్రయాణికుడు అలసిపోకు. ఓం శాంతి. ప్రయాణికుడి అర్థమును పిల్లలు విన్నారు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలిపించలేరు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మీరు కూడా మనుషులే, కానీ మీ నడవడిక, గుణాలు చాలా మంచిగా బాగుండేవి. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణంగా ఉండేవారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వజ్ర సమానం నుండి గవ్వ సమానంగా ఎలా అయ్యారో ఏ మనిషికి తెలియదు. మీరు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం మార్పు చెందారు. ఎంత పురుషార్థం చేస్తే దాని అనుసారంగా మార్పు. ఎందుకు అలాగా అనుకోవాలి? నేను ఇంకా బాగా పురుషార్థం చేస్తాను, బాగా తయారవుతాను, మంచిగా తయారవుతాను కదా, నాకు లాభం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా మీరు దేవతలుగా అవ్వలేదు, మార్పు చెందుతూ ఉన్నారు. కొంతమంది కొద్దిగా మార్పు చెందారు, కొంతమందిలో 5%, కొంతమందిలో 10% గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి. భారతదేశమే స్వర్గంగా ఉండేది అని ప్రపంచంలోని వారికి తెలియదు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలప్పుడు భారతదేశంలో దేవీ దేవతలు ఉండేవారు అని, వారి గుణాలు భగవాన్ భగవతి అనబడు విధంగా ఉండేవి అని అంటారు. ఇప్పుడు ఆ గుణాలు లేనే లేవు. అంత ధనవంతంగా ఉండిన భారతదేశం ఎంత క్రిందకి పడిపోయిందో మనుషులకు అర్థం కాదు. ఈ విషయం కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా నడవడికలు బాగుపడిన వారు ఇతరులకు అర్థం చేయించగలరు. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి దేహ అభిమానులుగా అయిపోయారు. ఈ దేహ అభిమానమే అన్నింటికంటే పెద్ద వ్యాధి. ఆ వ్యాధి మీకు అంటుకున్నది. సత్యుగంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండేవారు, చాలా సుఖంగా ఉండేవారు. మిమ్మల్ని అలా తయారు చేసింది ఎవరో ఎవ్వరికీ తెలియదు. మీరు ఎందుకు క్రిందకు దిగజారారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. భారతదేశం పైసాకు పనికి రాకుండా అయిపోయింది. అందుకు మూల కారణమేది? దేహ అభిమానం. ఇది కూడా డ్రామాలో తయారైంది. ఇంత ధనవంతంగా ఉన్న భారతదేశం ఎలా పేదగా అయిందో మనుషులకు తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము కర్మ భ్రష్టులుగా, ధర్మ భ్రష్టులుగా ఎలా అయ్యామో కూడా తెలియదు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, రావణ రాజ్యం అయినందున మీరు దేహ అభిమానులుగా అయ్యారు.
అందువలన మీకు ఈ గతి ప్రారంభమైంది. మెట్ల చిత్రంలో కూడా ఎలా క్రిందకు దిగజారారో చూపించారు. పైసా కూడా పనికి రాకుండా పోయినందుకు ముఖ్య కారణం దేహాభిమానము. అన్ని అనర్థాలకు మూల కారణం దేహాభిమానం. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఈ రోజులలో క్రైస్తవులు తెలివైన వారు కూడా యేసుక్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటున్నారు. ప్రాచీన భారతదేశమే స్వర్గమని భారతీయులకు తెలియదు. భారతదేశం యొక్క పూర్తి చరిత్ర భూగోళం ఎవ్వరికీ తెలియవు. కొంతమంది పిల్లలలో కొంచెం జ్ఞానం ఉంటే చాలు దేహాభిమానం వచ్చేస్తుంది. నా వలె తెలిసిన వారు ఇంకెవ్వరూ లేరు అని భావిస్తారు. నేను బాగా చెప్పగలను అనే అహంకారం ఉంటుంది. భారతదేశానికి ఇలాంటి దుర్గతి ఎందుకు కలిగిందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను బాగా చెప్పగలను, నాకంతా తెలుసు. ఇది కూడా దేహాభిమానమే. బాపు గాంధీ కూడా పతిత పావన రండి వచ్చి రామరాజ్య స్థాపన చేయండి అని అనేవారు. ఆత్మకు ఎప్పుడో ఒకప్పుడు తండ్రి నుండి సుఖం లభించింది. అందుకే పతిత పావనుడిని స్మృతి చేస్తూ ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. శూద్రులుగా ఉన్న పిల్లలు బ్రాహ్మణులుగా ఎవరు అవుతున్నారు, వారు కూడా పూర్తి దేహి అభిమానులుగా అవ్వడం లేదు. మీరు కూడా జ్ఞానంలో ఉన్నటువంటి వారు పూర్తి ఆత్మాభిమాని స్థితిలో లేరంటున్నారు బాబా. మాటికి దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఇది అన్నింటికంటే పాత రోగము. దీనివల్లే ఈ గతి పట్టింది. దేహ అభిమానులుగా అవ్వడంలో చాలా మునిగిపోయి ఉన్నారు. ఆత్మ అభిమానులుగా అవ్వడంలో ఇప్పుడు చాలా శ్రమ ఉంది. ఎంత దేహి అభిమానులుగా అవుతారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మ అనుకుంటే ఆత్మ తండ్రి గుర్తుకొస్తారు ఈజీగా. మరి అపారమైన సంతోషం ఉండాలి. పరబ్రహ్మంలో నివసించే పరమేశ్వరుడి గురించి చింత ఉండేది. వారే లభించారు. మరి ఇంకేం చింత ఉంది? వారి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తోంది. ఇక అంతకంటే ఏం కావాలి మాకు అనే గాయనం ఉంది. కేవలం మీరు ఆత్మ అభిమానులుగా అవ్వండి. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. ప్రపంచమంతా దేహ అభిమానంలో ఉంది. ఎంతో ఉన్నతంగా ఉన్న భారతదేశం దిగజారిపోయింది. దాని చరిత్ర భూగోళం ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. దేవతల ఆత్మ అభిమానులుగా ఉండేవారు. ఒక దేహం వదిలి మరొక దేహం తీసుకుంటాము అని వారికి తెలిసేది స్వర్గంలో ఉన్నప్పుడు. అయితే అక్కడ పరమాత్మ తెలియదు కనుక పరమాత్మ అభిమానిగా లేరు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో దేహి అభిమానులుగా ఉంటారో అంత మధురంగా అవుతారు. దేహ అభిమానంలోకి వచ్చినందునే కొట్లాడుట, జగడాలాడుట మొదలైన కోతి చేష్టలు వచ్చేస్తాయి. కోతి చేష్టలు అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ బాబా కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి శివబాబాను మర్చిపోతారు. మంచి పిల్లలు దేహాభిమానంలో ఉంటారు. దేహి అభిమానులుగా అవ్వరు మంచివారైనా కూడా. ఈ అనంతమైన చరిత్రను భూగోళాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తప్పకుండా సూర్యవంశీ చంద్రవంశీల రాజధాని ఉండేది. డ్రామాను గురించి ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఇంతగా క్రింద పడిపోవుటకు మూలం దేహాభిమానం. పిల్లలకు కూడా దేహాభిమానం వచ్చేస్తుంది. మనకు ఆదేశమునిచ్చువారు ఎవరు అర్థమే చేసుకోరు. ఎల్లప్పుడూ శివబాబానే మనకు ఆదేశం ఇస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు అని భావించాలి. శివబాబాను స్మృతి చేయనందునే దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ప్రపంచమంతా దేహ అభిమానంగా అయిపోయారు. ఎందుకంటే వారు ఆ దేహాన్ని నేను అనుకుంటూ ఉన్నారు. అందుకే తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనే ఈ దేహం ద్వారా వింటుంది, పాత్రలు అభినయించేది ఆత్మనే. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు, చాలా బాగా ఉపన్యసిస్తారు. కానీ మీరు నడవడికలు కూడా చాలా బాగుండాలి కదా. దేహ అభిమానం ఉన్నవారు ఫెయిల్ అవుతారు. ఆ సంతోషము నశ ఉండదు. వారు చాలా పెద్ద వికర్మలు పాపకర్మలు కూడా చేస్తారు. అందువలన చాలా పెద్ద శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. దేహ అభిమానులుగా అవ్వడం వలన చాలా నష్టపోతారు.
చాలా శిక్షలు పడతాయి. తండ్రి అంటున్నారు, ఇది ఈశ్వర్య ప్రపంచ ప్రభుత్వం కదా. ఈ ఈశ్వరీయ ప్రపంచ ప్రభుత్వానికి కుడి భుజం, నా ప్రభుత్వానికి కుడి భుజం ధర్మరాజు. మీరు మంచి కర్మలు చేస్తే దానికి మంచి ఫలితం లభిస్తుంది. చెడు కర్మలు చేస్తే అందుకు శిక్షలు అనుభవిస్తారు. గర్భ జైలులో కూడా అందరూ శిక్షలు అనుభవిస్తారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. ఇవన్నీ ఈ సమయానికి చెందినవే. మహిమ ఒక్క తండ్రిది మాత్రమే, ఇతరులెవ్వరికీ మహిమ లేదు. అందువలన త్రిమూర్తి శివ జయంతి వజ్ర సమానమైనది అని వ్రాస్తారు. మిగిలినవన్నీ గవ్వ సమానమైనవి. శివబాబా తప్ప ఇంకెవరూ పవిత్రంగా చేయలేరు, పావనంగా అవుతారు. మళ్ళీ రావణుడు పతితులుగా చేస్తాడు. రావణుడి వల్ల అందరూ దేహ అభిమానులుగా అయ్యారు. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవుతారు. ఈ దేహి అభిమానతనము 21 జన్మలు కొనసాగుతుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం ఆత్మ అభిమాని అయిపోయినట్టయితే పరంధామానికి ఆత్మ అభిమాని స్థితిలోనే వెళ్తాం. క్రిందకు వచ్చిన తర్వాత కూడా 2 యుగాలు ఆత్మభావనే ఉంటుంది. ఇప్పుడు శరీరం నేను అనేది ఎంత న్యాచురల్గా ఉందో అలా ఉంటుంది. అది మనం. అందువలన బలిహారం ఒక్కరిదే అని మహిమ చేయబడుతుంది. బాబానే కదా మనకు చెప్పి ఇలా తయారు చేస్తూ ఉన్నారు. భారతదేశాన్ని స్వర్గంగా చేయవారు శివబాబాయే. శివబాబా ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. మొదట వారి చరిత్ర తెలుసుకోవాలి. పరమపిత పరమాత్మను శివుడని అంటారు. దేహ అభిమానం వలన పతనం జరుగుతుంది అని మీకు తెలుసు. అలా అయినప్పుడే తండ్రి వచ్చి శ్రేష్టంగా చేస్తారు. ఉన్నతము పతనము, పగలు రాత్రి. జ్ఞానసూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారం నశిస్తూ ఉంటుంది. అన్నింటికంటే పెద్ద అజ్ఞానం ఈ దేహ అభిమానం. ఎందుకంటే పరాయి దాన్ని, మనం ధరించిన వస్త్రాన్ని మనం అనుకోవడమే కదా పెద్ద అజ్ఞానం. ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మనే పరమాత్మనే అంటారు. మరి వారు ఎంత పాపాత్ములుగా అయ్యారు. అందుకే పతనం జరిగింది. 84 జన్మలు తీసుకున్నారు. మెట్లు దిగుతూ క్రిందకు వచ్చారు. ఇది తయారైన డ్రామా. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ విశ్వం ఎలా పతనం చెందిందో ఎవరికీ తెలియదు. సైన్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగింది అని భావిస్తారు. ఈ ప్రపంచం ఇంకా ఎక్కువగా పతనం చెంది నరకంగా అయింది అని వారికి తెలియదు. దేహ అభిమానం చాలా ఎక్కువగా ఉంది. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వాలి. మంచి మంచి మహారథులు, బాగా పురుషార్థం చేసేవారు అనేక మంది ఉన్నారు. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తారు. కానీ దేహ అభిమానం అందరిలో పూర్తిగా తొలగిపోలేదు. దేహ అభిమానం కారణంగా కొంతమందిలో క్రోధం యొక్క అంశం, కొంతమందిలో మోహం యొక్క అంశం ఏదో ఒకటి ఉంది. గుణాలు చక్కబడాలి కదా, చాలా చాలా మధురంగా తయారవ్వాలి. అప్పుడు పులి మేక కలిసి నీరు తాగుతాయి అని ఉదాహరణంగా చెప్తారు. అక్కడ దుఃఖం కలిగించే జంతువులు ఉండవు. ఈ విషయాలు కొంతమందికి మాత్రమే కష్టంగా అర్థమవుతాయి. అర్థం చేసుకునేవారు నెంబర్ వారుగా ఉన్నారు. కర్మభోగము తొలగి చేసినటువంటి పాప లెక్కాచారాలన్నీ తొలగిపోయి కర్మాతీత అవస్థ అవ్వడం కష్టంగా ఉంటుంది. చాలామంది దేహ అభిమానంలోకి వస్తారు. ఈ సలహాను ఎవరిస్తున్నారో ఎవరికీ తెలియదు. శ్రీ మతం శ్రేష్టమైన మతం, శ్రేష్టమైన డైరెక్షన్, సూచనలు ఇవి శ్రీకృష్ణుడి ద్వారా ఎలా లభిస్తుంది? శివబాబా అంటున్నారు, ఇతడు లేకుండా, బ్రహ్మ లేకుండా శ్రీమతాన్ని ఎలా ఇస్తాను? ఇతను కల్పకల్పాంతరాలకు నాకు నిశ్చితమైన స్థిరమైన రథం. దేహ అభిమానంలోకి వచ్చి వ్యతిరేక కర్మలు చేసి అనవసరంగా స్వయాన్ని నాశనం చేసుకోకండి. లేకుంటే ఫలితం ఏమవుతుంది? చాలా తక్కువ పదవి పొందుతారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు. సంపూర్ణంగా ఉండాల్సిన భారతదేశ చరిత్ర భూగోళం అలా లేదు అని చాలామంది అంటారు. కావున వారికి అర్థం చేయించాలి. ఈ చరిత్ర మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. కానీ దేహి అభిమాన స్థితిలో మీరుండాలి వారికి అర్థం చేయించడానికి ముందు. అలాంటి వారు మాత్రమే ఉన్నత పదవిని పొందగలరు. ఇప్పటి వరకు ఎవ్వరికీ కర్మాతీత స్థితి రాలేదు. ఈ బాబాపై చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పినటువంటి మురళి ఇది.
ఇప్పుడు ఎంతోమంది దాదీలందరూ కర్మాతీత స్థితి పొందేశారు, వెళ్ళిపోయారు అడ్వాన్స్ పార్టీలోకి. ఎన్నో చింతలున్నాయి. అంతా డ్రామా అనుసారం జరుగుతుంది అని అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి కదా. అందువలన బాబా అంటున్నారు, మీరు నాకంటే ఎక్కువ దేహి అభిమానులుగా అవ్వగలరు, ఎందుకంటే మీపై ఎలాంటి బాధ్యత లేదు. బ్రహ్మబాబా అంటారు, ఈ బాబాపై చాలా భారం ఉంది. ప్రజాపిత బ్రహ్మ మీ అందరికీ హెడ్ కదా, కానీ తనలో శివబాబా కూర్చొని ఉన్నారు అని ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా కొంతమందికి మాత్రమే ఎంతో కష్టంగా ఈ నిశ్చయం ఉంటుంది. కావున ఈ ప్రపంచ చరిత్ర భూగోళం తెలుసుకోవాలి. భారతదేశంలో స్వర్గం ఎప్పుడు ఉండేది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, పతనం ఎలా చెందింది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మీరు తెలిపినంత వరకు ఎవ్వరికీ తెలియదు. చదువుకొని ఉంటే పాఠశాలలో ప్రపంచ చరిత్ర భూగోళం తెలపాలి అని బాబా ఆదేశిస్తున్నారు. పతనం గురించి ఉపన్యసించాలి. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, అది గవ్వ సమానంగా ఎలా అయింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, మేము అన్ని విషయాలు తెలియజేస్తాము. ఇటువంటి కరపత్రాలు, పాంప్లెట్స్ విమానాల ద్వారా క్రిందకు వేయొచ్చు. అర్థం చేయించేవారు చాలా తెలివిగల వారిగా ఉండాలి. ప్రభుత్వం వారు కోరితే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారి విజ్ఞాన భవనానికి అందరినీ పిలవండి. వార్తాపత్రికలలో కూడా ప్రకటించండి. అందరికీ కార్డులు కూడా పంపండి. మేము మీకు ఈ ప్రపంచ చరిత్ర భూగోళంను ప్రారంభం నుండి చివరి వరకు తెలుపుతాము అని ముద్రించండి. అప్పుడు తమంతకు తామే వస్తారు, వెళ్తారు. డబ్బు విషయమే లేదు. ఎవరైనా మిమ్మల్ని కలిసి మీకు ఏదైనా బహుమతినిస్తే స్వయానికి తీసుకోరాదు. సేవ కొరకు ఉపయోగించండి, అంతేకాని మీరు స్వంతానికి ఉపయోగించకండి. తండ్రి అంటున్నారు, నేను మీ నుండి దానం తీసుకొని ఏం చేయాలి, మళ్ళీ నింపి మీకే ఇవ్వాల్సి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. 1. తమోగుణి మాయ యొక్క విస్తారం. సతోగుణి, రజోగుణి, తమోగుణి, ఈ 3 శబ్దాలు మాట్లాడుతూ ఉంటారు. వీటి నిజమైన అర్థాలు తెలుసుకోవడం అవసరం. మనుషులు ఈ 3 గుణాలు కలిసి నడుస్తూ ఉంటాయని భావిస్తారు. కానీ ఈ 3 గుణాలు కలిసి నడుస్తాయా, ఒకేసారి ఉంటాయా, లేక 3 గుణాల పాత్ర వేరు వేరు యుగాలలో ఉంటుందా అని వివేకం ప్రశ్నిస్తుంది. ఈ 3 గుణాలు కలిసి నడవవు అని వివేకము చెప్తుంది. సత్యుగం ఉన్నప్పుడు సతోగుణము, ద్వాపరయుగం ఉన్నప్పుడు రజోగుణము, కలియుగం ఉన్నప్పుడు తమోగుణం ఉంటాయి. సతోగుణం ఉన్నప్పుడు రజో తమో గుణాలు ఉండవు. రజోగుణం ఉన్నప్పుడు సతోగుణం ఉండదు. కానీ మనుషులు ఈ 3 గుణాలు కలిసి నడుస్తూ వస్తున్నాయని భావించి కూర్చున్నారు. ఇలా అనడం పూర్తిగా తప్పు. ఎవరైనా సత్యం చెప్తున్నప్పుడు, పాపకర్మలు చేయనప్పుడు వారు సతోగుణం కలవారు అని మనుషులు భావిస్తారా? సత్యం చెప్తున్నప్పుడు సతోగుణీలు అంటారా? పాపకర్మ చేసేటప్పుడు సతోగుణీలు అంటారా? కానీ సతోగుణము అంటే సంపూర్ణ సుఖం అనగా మొత్తం సృష్టి అంతా సతోగుణము కలది అని మన వివేకం చెప్తుంది. అంతేకాని సత్యం చెప్పేవారు సతోగుణి అని ఈ కలియుగంలో, అసత్యం చెప్పేవారు కలియుగ తమో గుణం కలవారు అని, ప్రపంచము ఇలాగే నడుస్తూ వస్తోంది అని కాదు. సత్యుగం అంటే మొత్తం సృష్టి అంతా సతోగుణి అనగా సతో ప్రధానంగా ఉండాలి. ఒకప్పుడు మొత్తం ప్రపంచమంతా సతోగుణిగా ఉండేది, సత్యుగంగా. ఇప్పుడు ఆ సత్యుగం లేదు. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచం అనగా మొత్తం సృష్టిపై తమో ప్రధాన రాజ్యం ఉంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది ఘోర అంధకార సమయం. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మకు పగలు అంటే సత్యుగం, బ్రహ్మకు రాత్రి అంటే కలియుగం. కనుక మనము రెండింటిని కలపలేము. సెకండ్ క్లాసు మమ్మది. కలియుగ అసార ప్రపంచం, సారం లేని ప్రపంచం నుండి సారం గల సత్యుగ ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఒక్క పరమాత్ముడి కార్యమే. ఈ కలియుగ ప్రపంచాన్ని సారవిహీనమైన ప్రపంచం అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి సారము లేదు అనగా ఏ వస్తువులోనూ ఆ శక్తి లేదు అనగా సుఖము, శాంతి, పవిత్రత లేవు. అవి సృష్టిలో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశమై ఉన్నాయి. అందుకే ఈ సృష్టిని భయం కలిగించే భవసాగరం లేక కర్మ బంధనాల సాగరం అని అంటారు.
అందుకే మనుష్యులు దుఃఖితులై పరమాత్మను, ఓ భగవంతుడా, మమ్ములని భవసాగరము నుండి దాటించండి అని పిలుస్తారు. దీని వలన తప్పకుండా మరొక నిర్భయ లేక అభయ ప్రపంచం కూడా ఉంది అని భావించి అందులోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. కనుక రెండు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి సారం గల సత్యుగ ప్రపంచం, రెండవది సార విహీనమైన కలియుగ ప్రపంచం. రెండు ప్రపంచాలు ఈ సృష్టిపైనే ఉంటాయి, స్వర్గము నరకం. ఇప్పుడు పరమాత్మ సారం గల స్వర్గం ఈ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహ అభిమానంలోకి వచ్చి ఎలాంటి తప్పు పనులు చేయరాదు. దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. మీ నడవడికలను చక్కదిద్దుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, చాలా చాలా మధురంగా శీతలంగా అవ్వాలి. మీలో క్రోధ భూతము మోహ భూతము ఉండరాదు. వాటిని తొలగించి వేయాలి. వరదానము, రిగార్డును, గౌరవాన్ని ఇచ్చే రికార్డు సరిగ్గా ఉంచుకొని ఖుషీని మహాదానంగా ఇచ్చే పుణ్యాత్మాభవ. ఈ వర్తమాన సమయంలో నలువైపులా రిగార్డ్ అంటే గౌరవాన్ని ఇచ్చేది, గౌరవం పొందేది అంటే గౌరవం ఇవ్వడమే పొందడం. దీన్ని మంచిగా చేసుకునే ఆవశ్యకత ఉంది. ఈ రికార్డును, ఇదే రికార్డు తర్వాత నలువైపులా మ్రోగుతుంది. రిగార్డ్ ఇవ్వాలి, రిగార్డ్ తీసుకోవాలి. గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవం ఇవ్వండి, పెద్దవారికి కూడా గౌరవం ఇవ్వండి. వారు ఎలాగైనా ఉండని, మనకు అనవసరం. మనం ఇస్తూ ఉండాలి. ఈ రికార్డ్ ఇప్పుడు వెలువడాలి. అప్పుడు సంతోషాన్ని దానం ఇచ్చే మహాదాని పుణ్యాత్ములుగా అవుతారు. ఎవరికైనా గౌరవం ఇచ్చి సంతోషపరచడము అనేది అతి పెద్ద పుణ్య కార్యము మరియు సేవ. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఉదయం నుండి సాయంకాలం రాత్రి పడుకునే వరకు ఎవరి సంబంధ సంపర్కంలో ఉంటాము, వెళ్తాము. ఒక నియమం పెట్టుకోవాలి. నేను ఈరోజంతా వీరికి నా నోటి ద్వారానే కాదు, నా మనస్సు ద్వారా కూడా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా ఆత్మ, దానికి ఇవ్వబడ్డ పాత్ర ప్రకారం నడుస్తూ ఉంది. దాని పాత్ర అది కరెక్ట్గా నిర్వర్తిస్తూ ఉంది. మనకేం బాధ? మనం ఎందుకు ఆలోచన చేయాలి? మన రికార్డు చెడుపుకోవాలి? అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన తండ్రి సంతానమే. బాబానే వారికి కూడా పాత్ర ఇచ్చారు. ఇలా అనుకున్నప్పుడు మనం గౌరవం ఇస్తాం. అలా ఇస్తూనే ఉండాలి రోజంతా అనుకోండి. చార్ట్లో కూడా అది వ్రాయిస్తే అప్పుడు బాబా అంటారు కదా, ఎంత పెద్ద పుణ్యకార్యము, ఎంత పెద్ద సేవ చేసినట్టు. స్లోగన్, ప్రతి గడియను అంతిమ గడియ అని భావించి నడుచుకుంటే ఎవరు రెడీగా ఉంటారు. ఇప్పుడే వెళ్ళిపోతానేమో అని భావిస్తే, మంచంలో ఉన్నారు, డాక్టర్ చెప్పేశారు ఎప్పుడో అని, ఎప్పుడైనా కావచ్చు, ఈ సెకండు మళ్ళీ సెకండ్ ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఎలా ఉంటారు? పరమాత్మ చింతనలో ఉంటారు. ఏదో ఒక దేవుడిని అనుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ విషయం పైన ఆసక్తి ఉండదు. అలాగే బాబా అంటారు, మనకు కూడా అదే పరిస్థితినే. ప్రతి ఒక్కరికి అదే సృష్టి నియమమే, అది తెలియదు. కనుక నేనిప్పుడు బాబా స్మృతిలో ఉండాలి, ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి, బాబా స్మృతిలో ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. సెకండ్ నేను ఇదే అంతిమ గడియ కావచ్చు. ఇలా భావిస్తేనే ఎవరు రెడీగా ఉంటారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన, నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఇప్పుడు 4 సబ్జెక్టులు ఉన్నాయి: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. అలాగే జ్ఞానం ఒక సబ్జెక్టుగా ఉందో అలా సేవ కూడా ఒక సబ్జెక్టే. ఎవరైతే ఇందులో సేవ చేస్తూ ఉండే దానిలో కూడా నమ్మకస్తులుగా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారు. ఏదో చేశానంటే చేశానని కాకుండా నిజాయితీగా, వారే ముందు నెంబర్లోకి వెళ్ళగలరు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత గల ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు. విఐపీస్కు ఎప్పుడు డైరీ ఉంటుంది. వారు ఉదయం నుండి రాత్రి వరకు ఏమేం చేయాలనో అది అంతా కూడా వారి దగ్గర ఉండేటటువంటి పిఎల్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కానీ
రెడీ చేసి పెట్టి ఉంటారు. అలాగే ఫిక్స్ చేసుకోండి మీరు కూడా. మీకంటే వీఐపీస్ ఎవరు లేరు అని చెప్తారు బాబా. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోవాలి. ఎందుకంటే బాధ్యత గల ఆత్మలు సాధారణ ఆత్మలు కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు. వారు ఒక దేశానికో ఒక ప్రాంతానికో కళ్యాణకారి అయితే మనం విశ్వానికంతా అన్నింటికీ ప్రకృతి సహితంగా కళ్యాణకారీలు కనుక గొప్ప మనుషులుగా ఉన్న వారి దినచర్య సెట్ అయి ఉంటుంది కదా. మరి మీకంటే గొప్పవారు లేరు. మీ దినచర్య మీరు తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.